హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్గా నేను ఫిష్ కర్రీ చేశాను. నేను ఎలా చేస్తాను, ఎలా చేశాను అనేది ఒకసారి చూపిస్తాను. చేసే విధానం, కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేయండి. అయితే ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో కర్రీకి సరిపడినంత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకున్నాను. కడిగేసి ఫిష్ ముక్కలు తీసేసుకొని క్లీన్ చేసేసి ఉప్పు, పసుపు వేసి 2-3 సార్లు కడిగేసి పెట్టుకున్నాను అన్నమాట. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. నేను చికెన్ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా వేస్తానో ఇంకా ఫిష్ కర్రీలో కూడా అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తానండి, ఇంకేం వెయ్యను. అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని, కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకుంటాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. కర్రీకి సరిపడినంత నేను ఒక 2.5 స్పూన్లు అలా వేస్తున్నాను. నేనే వీడియో తీస్తా, నేనే చేస్తున్నాను కదా, అందుకని చెప్పేసి కొంచెం కెమెరా షేక్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసేసుకోవాలి. అందులో ఫిష్ కర్రీలో టమాటాలు ఎంతమంది వేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే వేస్తానండి. కొంచెం గుజ్జుగా ఉంటుందని చెప్పేసి ఒక పెద్ద టమాటా తీసుకొని కట్ చేసి వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఆ టమాటా ముక్కలు కూడా వేసేసి ఒక 2 మినిట్స్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటాను. ఈ టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేస్తాను అన్నమాట ఇందులో. అవి వేసేసి ఒకసారి ఈ మసాలా అంతా ఫిష్ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా మగ్గనిస్తాను. స్టవ్ ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిస్తాను అన్నమాట. ఇలా కాసేపు మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటాను. ఇందులో వాటర్ వేసేసి స్టవ్ అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని కాసేపు మగ్గనిస్తాను అన్నమాట, ముక్కలు మగ్గే వరకు. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఇక టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకోవాలి కదా. ఇంకా ముందుగా పసుపు వేస్తున్నాను. కొంచెం పసుపు డబ్బాలో స్పూన్ విరిగిపోయిందనమాట, ఇంకా అదే దాంతోనే వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత ఉప్పు అన్నమాట, మన టేస్ట్కి సరిపడా. నాన్ వెజ్ కర్రీ అనగానే, అందులోనూ ఫిష్ కర్రీ అనగానే కొంచెం ఉప్పు, కారం అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి. మనం వెజ్లో కొంచెం తక్కువ వేసుకున్నా, ఈ నాన్ వెజ్లో అందులో ఫిష్ కర్రీ అనేసరికి కొంచెం ఉప్పు, కారం మాత్రం ఉంటేనే తినాలనిపించిద్ది. చప్పగా ఉంటే తినాలనిపించదు కదా, అందుకని అన్నమాట ఉప్పు వేసాను. ఉప్పు కొంచెం తక్కువే వేసాను, మళ్ళీ చూసి వేస్తాను. ఇంకా 3 స్పూన్లు వేస్తున్నాను కారం కూడా. ఇది కేజీ ఫిష్ కదా, నేను 3 స్పూన్లు వేస్తున్నాను. చూసుకొని మళ్ళీ చాలకపోతే వేసుకుందాం అని చెప్పేసి వేసాను అన్నమాట. ఇలా ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు నానిపోయిన తర్వాత అది గుజ్జు తీసేసి పులుసు మాత్రం ఈ కూరలోకి పోసేసుకుంటాము. అదిగోండి వేసాను చింతపండు పులుసు వేసేసి ఇంకా ఉడకనివ్వాలన్నమాట. స్టవ్ హైలో పెట్టకుండా సిమ్లో ఉడికితేనే బాగుంటుంది. సిమ్లో పెట్టేసి, అదే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ పులుసు అంతా కూడా దగ్గరకు అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇలా పులుసు ఉడికేటప్పుడే కొద్దిగా కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం కరివేపాకు వేసాను. చూసారు కదా, ఉడికిపోయిందనమాట. ఆయిల్ అంతా పైకి తేలిపోయింది అంటే ఇంకా ఉడికిపోయినట్టే. అయితే కొంచెం పులుసుగా అనిపిస్తుంది, కానీ ఈ ఫిష్ కర్రీలో మరి పులుసు కావాలి కదా, అందుకని చెప్పేసి కొద్దిగా పులుసు ఉంచుకొని నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కర్రీ అయితే ఇలా వండుతానన్నమాట నేను, ఫిష్ కర్రీ. ఇంకో ప్రాసెస్ ఉంది, మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. ఇంతే ఫ్రెండ్స్ వీడియో.